Hi students, welcome back to our channel. ఈరోజు ఈ వీడియోలో కంపారిజన్ ఆఫ్ కార్డేట్స్ అండ్ నాన్ కార్డేట్స్ చూద్దాం. స్టూడెంట్స్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో మీకు కావాల్సినటువంటి టాపిక్స్ అనేవి కామెంట్లో పెట్టండి, వాటి మీద వీడియో చేద్దాం. సో హైప్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డేట్స్కి నాన్ కార్డేట్స్కి డిఫరెన్సెస్ మనకి యానిమల్ కింగ్డమ్లో తెలుస్తుంది. సో బైపీసీలో బయాలజీలో యానిమల్ కింగ్డమ్లో ఇదొక 4 మార్క్స్ ఆన్సర్గా 4 మార్క్స్ క్వశ్చన్గా ఇస్తారు. సో దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటోకార్డ్ ఈజ్ ప్రెజెంట్. సో కార్డేట్స్ అన్నిటికీ నోటో అంటే బ్యాక్ సైడ్ అని, కార్డ్ అంటే వైర్ అని. నోటోకార్డ్ ఈజ్ ప్రెజెంట్ ఆన్ డోర్సల్ సైడ్. సో నాన్ కార్డేట్స్లో నోటోకార్డ్ ఈజ్ ఆబ్సెంట్. కార్డేట్స్ సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, డోర్సల్ అంటే బ్యాక్ సైడ్, హాలో అంటే లోపలంతా ఎంటీగా సిఎన్ఎస్ ఏదైతే ఉంటుంది, సింగిల్ ఉంటుంది కార్డ్ ఏదైతే నెర్వ్ కార్డ్ అనేది సింగిల్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ నాన్ కార్డేట్స్ తీసుకుంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ వెంట్రల్ సైడ్ ఉంది, సాలిడ్ లోపల ఏదో ఒక సబ్స్టెన్స్ ఉంటుంది, అండ్ డబుల్ వెంట్రల్ నెర్వ్ కార్డ్ అనేది ఉంటుంది. ఇక్కడ సింగిల్ అయితే ఇక్కడ డబుల్ ఉంటుంది, ఇక్కడ డోర్స్లో అయితే ఇక్కడ వెంట్రల్ ఉంటుంది. అలా కంపారిజన్ అనేది మనకు వస్తుంది నెర్వస్ సిస్టమ్. సో కమ్ టు ఫారింగ్స్ పర్ఫోరేటెడ్ బై గిల్ స్లిట్స్. సో ఫారింగ్స్ రీజన్లో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న హోల్స్ని మనం గిల్ స్లిట్స్ కింద చెప్పవచ్చు. ఫారింగ్స్ పర్ఫోరేటెడ్ బై గిల్ స్లిట్స్ ఇన్ కార్డేట్స్. బట్ ఇన్ నాన్ కార్డేట్స్ చూసుకుంటే గిల్ స్లిట్స్ ఆర్ ఆబ్సెంట్. సో వాటిలో బాడీ సర్ఫేస్తో కానీ లేదంటే రిమైనింగ్ ఆపరేటర్స్ ఇలాంటి వాటితో జరుగుతుంది తప్ప రెస్పిరేషన్ అనేది గిల్ స్లిట్స్ అనేంత డెవలప్మెంట్ అనేది లేదన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే హార్ట్ ఈజ్ వెంట్రల్ ఇన్ కార్డేట్స్. కార్డేట్స్లో మన హార్ట్ మనకి వెంట్రల్ సైడ్ ఉంటుంది. కార్డేట్స్ అన్నింటిలో మ్యాక్సిమం హార్ట్ వెంట్రల్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వర్టికల్ కాలమ్ అనేది వస్తుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ కార్డేట్స్ హార్ట్ ఈజ్ డోర్సల్. వాటికి డోర్సల్ సైడ్ హార్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో అది మేజర్ డిఫరెన్స్గా మనం చెప్పుకుంటాం. సో పోస్ట్ యానల్ టైల్ ఈజ్ ప్రెసెంట్. చాలా వాటికి కంగారూస్ కానీ ఫాక్స్, డాగ్, డాంకీస్, హార్స్ ఇలాంటి వాటి అన్నిటికీ పోస్ట్ యానల్ టైల్ అనేది ఉంటుంది. దోస్ ఆర్ ఆల్సో కార్డేట్స్. బట్ ఇక్కడ నాన్ కార్డేట్ చూసుకుంటే పోస్ట్ యానల్ టైల్ ఈజ్ ఆబ్సెంట్. పర్టికులర్ యానస్ తర్వాత టైల్ రావడం అనేది వాటిల్లో ఆబ్సెంట్ అయి ఉంటుంది. సో ఈ 4 ఏవైతే ఈ 5 డిఫరెన్సెస్ ఉన్నాయో ఈ 5 డిఫరెన్సెస్ రాయాల్సి ఉంటుంది కార్డేట్స్కి నాన్ కార్డేట్స్కి డిఫరెన్సెస్ కింద.